అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. లోకరక్షకుడు మన పాపములను పరిహరించుటకు ఈ భూలోకానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు మన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయనలో ఉన్న గొప్పతనాన్ని వర్ణించుటకు మనం సముద్రములో ఉన్న నీరంతా ఇంకుగా మారిన, ఆకాశమంతా ఒక తెరగా పుస్తకంగా పెట్టుకుని రాసుకున్న ఆయన గొప్ప ఔన్నత్యాన్ని వర్ణించలేం. అంతటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కానీ ఫిలిప్పు 2:6-8 ప్రకారం ఆయన మన కొరకు మనుష్య పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నారు, శిలువ మరణం పొందారు, విధేయత చూపారు, తన్ను తాను తగ్గించుకున్నారు. ఇంతటి గొప్ప విషయాలు మనకు యేసయ్యలో కనబడుతున్నదండి. వాక్యం వింటున్న బిడ్డ, ఆయన మానవుడు కాదు, దేవాతి దేవుడయుండి నీ కొరకు నా కొరకు మానవుడయ్యాడు. బిడ్డ, ఆయన తక్కువవాడు కాదు, నీ కొరకు నా కొరకు తక్కువ చేయబడ్డాడు. చాలామంది ఎబ్రిల్ రాసిన పత్రిక 2:9 చూసి దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు అనే పదం చూసి ఇది దేవదూతల కంటే తక్కువ వాడు అనుకుంటున్నారు. ఆయన సృష్టిని సృజించినప్పుడు ఉన్న దేవుడు, మూలమై ఉన్న దేవుడు. యేసుప్రభు 2024 సంవత్సరాలు అయిందంటే పుట్టి అనుకున్నాం. సృష్టించినప్పుడే ఉన్న దేవుడు ఆయన. దేవదూతల కంటే శ్రేష్టమైన నామం పొందినవాడని హెబ్రీ 1:4 కూడా కనబడుతుంది. 103వ కీర్తన 20-21 చూస్తే మరి యేసయ్యకు పరిచారకులని, యేసయ్యకు లోబడే బలసూరులే దేవతలను రాయబడింది. బిడ్డలారా, అర్థం చేసుకుందామా? నీ జీవితం నా జీవితం మేలుకరంగా ఉండుట కొరకు ఆయన తక్కువ చేయబడ్డాడు, అంతే తప్ప ఆయన తక్కువైన దేవుడు కాదు. మూడవదిగా చూస్తే యేసు శాపగ్రస్తుడు కాదు, శాపగ్రస్తుడు అయ్యాడు మన కొరకు. గలతీ పత్రిక 3:14 చూస్తే అబ్రహాం పొందిన ఆశీర్వాదం ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును అనే మాట. కొంతమంది అంటారు కదా, యూదులు వాళ్ళను ధర్మశాస్త్ర ప్రకారం మరి మ్రాను మీద వేలాడదీయబడిన వాడు. ద్వితీయోపదేశకాండం 27:22-23 మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు కదా. యేసు ప్రభు కూడా శాపగ్రస్తుడని ఇప్పటికీ కొంతమంది నమ్మట్లేదు. బ్రదరు, నీ శాపమును నీ పాపమును ఆయన మోసి ఆ మ్రాను మీద మ్రోసి నీ కొరకు శాపగ్రాహి అయ్యాడు తప్ప ఆయన శపించబడలేదు. బిడ్డ, నా మాటలు బాగా అర్థం చేసుకోండి. ఆయన మానవుడు కాదు, మానవుడుగా నీ కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన తక్కువైన దేవుడు కాదు, నీ కొరకు దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడ్డాడు. ఆయన శాపగ్రాహి కాదు, నీ కొరకు నా కొరకు శాపగ్రస్తుడైపోయాడు. బిడ్డా, యేసు పాపి కాదు, పాపముగా మారాడైనా. 2 కొరింథీ 5:20 చూస్తే ఎందుకనగా మనం ఆయనందు నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసినని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆయనకి పాపము లేదు, ఆయన పాపము చెయ్యలేదు, ఆయన పాపము కొరకే చేయబడ్డాడు. బిడ్డ, పాపం అంటే ఏంటో తెలియదు ఆయనకి. పాపము లేని దేవుడు మన కొరకు పాపిగా మారాడు. రోగము లేని దేవుడు నీ కోసం రోగములన్నీ భరించాడమ్మా. వ్యసనాలు ఉన్నాయి నీకే, నీ వ్యసనాలన్నీ భరించిన దేవుడు నా దేవుడమ్మా. ఆలోచిస్తున్నారా ఈ వాక్యం వింటున్న బిడ్డ? నీ వ్యసనాలు ఎన్ని ఉన్నాయో వ్యసనాలు, ఈ వ్యసనాలన్నీ అనుభవిస్తే నీ రోగం ఎక్కడ, నీ ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో అని చెప్పి నీ వ్యసనాలు భరించిన దేవుడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో కొన్ని విషయాలు చదివితే మీకు అర్థమవుతాయి. బిడ్డలారా,
నీ వ్యసనాలు భరించినవాడు, నీ రోగములు భరించిన ఆయన రోగిష్ఠుడు కాదు. నీ కొరకు నీ రోగము నీ వ్యాధిని స్వస్థపరుచుటకు ఆయన రోగిస్తే అయిపోయాడు. బిడ్డా, ఇంకెందుకు బాధపడతావు? నీ రోగమును, నీ శాపమును, నీ యొక్క వ్యాధి బాధలు వ్యసనాలు తీర్చడానికే యేసు తక్కువ వాడిగా చేయబడ్డాడు, పాపముగా చేయబడ్డాడు. బిడ్డా, ఎప్పుడైనా మించిపోయింది లేదు. ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా కోసం, అయ్యా నువ్వు మ్రాను మీద శాపగ్రాహి అయిపోయావు, నన్ను క్షమించునైనని ప్రార్థించగలిగితే దేవుని ఆత్మ అభిషేకం నిన్ను దర్శించి బలపరిచి వర్ధలింపజేసి గొప్ప కార్యాలు జరిగించి ఆరోగ్యముతో అభిషేకముతో ఆశీర్వాదంతో నింపి నిన్ను నీ కుటుంబాన్ని దీవెనకరంగా మారుస్తాడు. అటువంటి కృపా దైవ సహాయం మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా, మానవుడిగా మా కొరకు నరావతారిగా భూమి మీదకి వచ్చావు. అయ్యా, మా కొరకు దేవదూతల కంటే తక్కువ వాడిగా అయిపోయావు, తగ్గించుకున్నావు. మా కొరకు శాపగ్రాహి అయిపోయావు, మా కొరకు పాపముగా చేయబడ్డావు, మా కొరకు రోగములు వ్యసనాలు భరించావు. నైనా చూసేవారికి ఏదో చేతకాని దేవుళ్ళ కనబడుతున్నావు, కానీ మమ్మల్ని రక్షించుడు కొరకు ఈ భూలోకానికి వచ్చి ఇన్ని బాధలు అనుభవించావనే జ్ఞానం కొంతమందికి లేదు. నైనా ఇప్పుడే నీ వాక్యం వింటున్నప్పుడైనా ఆ జ్ఞానం కలిగ చేసి వారిని, వారి కుటుంబాలు, వారి బిడ్డలను ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందమని, వర్ధలింప చేయమని రక్షకుడును విమోచకుడైన యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.